జై భద్రకాళి మాత నమో నమ భారత్ మాతాకి జై. చూడండి భక్తులు ఒకటి తెలుసుకోవాలా, రాబో రోజులన్నీ కర్మ సిద్ధాంతం నడుస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నిత్య స్నానాలు చేయండి. మాంసారాన్ని ఒక వయసు వచ్చేంత వరకు ఒక 30-40 ఏళ్ళు వచ్చే లోపల అన్నీ మానుకునే ప్రయత్నం చేయండి. 40 ఏళ్ళ తర్వాత మానుకునే ప్రయత్నం చేయండి. తర్వాత మిగతా లోపల ఉండేవాళ్ళు ఒక్కసారి చేయండి. ఆదివారం మొదలేయండి. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కుంభస్నానాలు పోయి మహాకుంభమేళ పోయి చేసినా, పుష్కర స్నానం చేసినా, వైకుంఠ ద్వారంలో పోయినా కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు. నేను పోయి స్నానం చేసి వచ్చి కర్మ చేస్తానంటే ఒప్పుకోదు. ఇది గరుడ పురాణం ఈడే చూపిస్తున్నాడు మా నాయన. ఇప్పటికే రోగాలు ఎక్కువవుతున్నాయి, దరిద్రం సమస్యలు విలతాండం చేస్తుంటాయి. ఇంకోటి ప్రజల సంక్షేమం అడగండి. ఏం అడగాలి? ఉచిత విద్య అడగండి, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు అడగండి, డెవలప్మెంట్ అడగండి, పిల్లలకు ఉద్యోగాలు అడగండి. ఈరోజు పోలవరం పనులు ప్రారంభమైనవి, అమరావతి నిర్మాణాలు ప్రారంభమైనవి, ఉక్కు పరిశ్రమ నిలబెట్టి ప్రైవేటీకరణ కాకుండా దాన్ని కూడా యూనియన్లు కానీ ఉద్యోగస్తులు బాగా కష్టపడి దాన్ని డెవలప్ చేసి ముందుకు తీసుకుపోండి. ఇవన్నీ చేయాలి. ఇది వీరభద్రయుగంలో అన్నీ మన ఆయన చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా వచ్చి అమలు పరుస్తాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమైతే అది తాత్కాలికంగా నడిపిస్తున్నాడు. కానీ వీళ్ళ ద్వారా ఈ వ్యవస్థలు ఎంత స్ట్రాంగ్ అవుతామో మీకు తెలుసు. ఇప్పుడుంటే లొసుకులు తీసుకొని, రాజ్యాంగ లొసుకులు తీసుకొని నేరస్తులందరూ మళ్ళీ పోటీ చేసి గెలుస్తుంటే రాజకీయాలు ఎప్పుడు మారుతాయి? జనాలు ఈ పప్పుల బెల్లాలకు అలవాటు పడి అది ఇస్తారు ఇది ఇస్తారంటే డెవలప్మెంట్ ఎప్పుడవుతుంది? మనం అడగాల్సింది వైద్యాలయం, విద్యాలయం. అది వైద్యము విద్య రెండు ఉంటే చాలు, మనం చాలా మిగిలిపోతాం. విద్య ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే దాని ద్వారా ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం పిల్లలకి, వైద్యంకి లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీకి కానీ ఈ స్కాలర్షిప్లు, అమ్మబడిలు కానీ అంతా గవర్నమెంట్ ఖజానా నుంచి రావాల్సిందే. మనం కట్టే ట్యాక్స్లే కదా. ఆ ట్యాక్సుల ద్వారా ఎంత డెవలప్ చేసేది విడిచిపెట్టి అంతా మన పప్పుల బెల్లాలకు తినుకుంటూ కూర్చుంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా అత్యవసర చికిత్సలు జరిగితే నిలబెడుతున్నారు. బిల్లులు బకాయిలు ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం లేదు. చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మనం కూడా ఆలోచించాలి. కష్టపడి మన పిల్లల్ని చదివించుకుందాం, కష్టపడి మనము అమ్మ నాయన సాక్కుందాం. ఇవన్నీ చేస్తూనే కర్మ సిద్ధాంతం ప్రకారం శివుడు మెప్పుకు కారణమవుతాము. ఫస్ట్ మాంసారాన్ని మారండి, తర్వాత తల్లిదండ్రులను ప్రేమతో చూసుకొని వాళ్ళు కడ వరకు వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. తర్వాత పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. భార్యను పోషించుకొని పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇచ్చి ఇవన్నీ చేసేది మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు శివుడు పెట్టిన పరీక్ష. ఇదంతా నెగ్గాల, మనం నెక్స్ట్ లెవెల్కి పోవాలి. అంతేకాని వెంటనే ఏది రాదన్న మోక్షము. ఆడపోయి ఇప్పుడు మహాకుంభమేళ ఎంతమంది చనిపోయారు చూసు కదా. అవన్నీ అవసరమా? దొప్పుకొని తోసుకొని పిల్లల్ని పట్టుకొని ముసలోళ్ళు ముత్తుకొని ఏదో స్నానం చేసే పుణ్యాలు ఎట్లా వస్తానన్నా చేసేదంతా కర్మ తిండి తింటాము. అంత లాస్ట్లో తెలుసుకునే లోపల అన్నీ మించిపోయి ఉంటాయి. ఎవరు ఇప్పుడు రోగాలు, బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు, హార్ట్ సర్జరీలు, కిడ్నీ జండం, కాళ్ళ నొప్పులు, కిడ్నీ నొప్పులు, క్యాన్సర్, పక్షపాతం, యాక్సిడెంట్, ఇవన్నీ కర్మ ఫలాలు బట్టి చావులు వస్తాయి. ఊరికే ఎవరు ఎట్లంటే ఎట్లా చనిపోరు. వాళ్ళు చేసిన కర్మే ఆ చావు రూపంలో చూపిస్తాడు. భగవంతుడు ఇచ్చే నిర్ణయం అది. నువ్వు కూడదని ఏం చేస్తావు? మన ఆయన ఆల్రెడీ అమలు పరుస్తాడు. జై వీరభద్ర. తస్మాజాత భక్తులందరూ తెలుసుకోండి, మారండి, వెలగండి. ఈ భూమి మీద స్వామి ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకొని కర్మ సిద్ధాంతంతో ఈ శరీరాన్ని కర్మ దించుకొని నెక్స్ట్ కొత్తవి చేయకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. జై వీరభద్ర.